ఈ పాఠంలో మనం అందరికీ ఇష్టమైన టెలిపతి భావగ్రాహక ప్రసారణ విద్యను గురించి నేర్చుకోబోతున్నాం. రేడియో తరంగాలకు, మానవ మస్తిష్కం నుంచి వెలువడే తరంగాలకు పోలిక గురించి మేము మరీ రెట్టించి చెబుతున్నామనే అంశం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. దీన్ని గురించిన విషయాల గురించి ఈ పాఠంలో మీకు అందే జ్ఞానం వల్ల మీకు పరిపూర్ణ జ్ఞాన అవబోధ, వివేకము కలుగుతాయని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఉంచిన చిత్రాన్ని మేము ప్రశాంతంగా ఉండే శిరస్సుగా అభివర్ణిస్తున్నాం. దీనిని ప్రశాంతంగా ఉండే అనే గుణంతో మేము ఎందుకు జతకలుపుతున్నామంటే, అలాంటి స్థితి నెలకొంటే తప్ప టెలిపతి కానీ, యోగ దృష్టి కానీ, సైకోమెట్రీ కానీ ఈ విద్యలేవి మనం సాధించడం అసాధ్యం కాబట్టి. అంచేత ఈ విషయాల గురించి ఇంతకు ముందు పాఠంలో మనం చర్చించుకున్నాం. మనతో మనం స్వాంతనతో ఉంటే తప్ప అభివృద్ధిని సాధించలేం. ఈ ఉదాహరణని గమనించండి. ఓ బాయిలర్ ఫ్యాక్టరీ పక్కనే మీ ఇల్లుంటే శ్రావ్యమైన సంగీత మాధుర్యాన్ని మీరు ఆస్వాదించగలరా? పిచ్చి గంతులు వేస్తూ, గొంతులు చించుకుంటూ పాటలు పాడుతున్న గుంపుల గోల మధ్య రేడియోలో నుంచి వచ్చే శాస్త్రీయ సంగీతాన్నో, మరో మీకు నచ్చే సంగీతాన్నో మీరు వినగలరా? వీలు కాదు. మీరు రేడియోనైనా కట్టేస్తారు, లేదా అందర్నీ నోర్లు మూసుకోండి అనైనా చెబుతారు. ఈ ప్రశాంతంగా ఉండే శిరసు చిత్రాన్ని మీరు పరిశీలిస్తే అందులో మీ తలలో వివిధ గ్రాహకాలు ఉన్నట్టు అర్థం చేసుకోగలుగుతారు. మీ శిరస్సులో గ్రాహకాలు ఉన్నట్లు అర్థం చేసుకోగలుగుతారు. మీ శిరస్సులో హేలో అంటే ఆరా కనిపించే ప్రదేశం దగ్గర్లోనే టెలిపతికి సంబంధించిన తరంగాలని గ్రహించగలిగే ప్రదేశం ఉన్నట్లు మీరు గమనించవచ్చు. మిగతా తరంగాలు పరిజ్ఞానం గురించి మరోసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి టెలిపతి గురించిన చర్చను సాగిద్దాం. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఎన్నో స్పందనలు అనుభవంలోకి వస్తాయి. ఈ స్పందనలు అన్నీ ఇతరుల మస్తిష్కాలలోంచి విడుదలై ప్రసారమవుతున్న రేడియో తరంగాల వంటివేనని మీరు అర్థం చేసుకోవాలి. ఈ తరంగాలని మన టెలిపతి గ్రాహకాలు గ్రహించగలుగుతాయి. వాటి కోసం ఎదురు చూస్తున్న మెదడు సంకేతాలను అవి అందించగలుగుతాయి. చాలామందికి ముందుగా జరగబోయే విషయాల గురించిన జ్ఞానం ఉంటుంది. ఏదో జరగబోయేటట్టు, అందుకు తగిన విధంగా తాము ఏ చర్య తీసుకోవాలో కూడా చాలామందికి చాలా సమయాలలో ముందుగానే తెలుస్తూ ఉంటుంది. ఈ జ్ఞానాన్ని గురించి అంతగా తెలియని వాళ్ళు దీన్ని ఓ అనుభూతిగానే అనుకున్నా, నిజానికి ఇది మన అచేతన మస్తిష్కం మరి ఇంకొకళ్ళ అచేతన మస్తిష్కం మధ్య జరిగే మానసిక రేడియో ప్రసారాల ఫలితమేనని, అచేతనంగా చేసే టెలిపతియేనని మనం గ్రహించాలి. సహజ అవబోధన కూడా ఇలాంటిదే. స్త్రీలకు పురుషుల కన్నా ఎక్కువ సహజ అవబోధన ఉంటుంది. తమ అతివాగుడును అదుపు చేసుకోగలిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఈ సహజ అవబోధన ఎక్కువగా సిద్ధిస్తుంది. టెలిపతి శక్తి సాధారణ మానవుడి కన్నా స్త్రీకే ఎక్కువగా ఉంటుంది. స్త్రీల మెదళ్ళు పురుషుల మెదళ్ళు కన్నా చిన్నవిగా ఉంటాయని చెప్తుంటారు. కానీ ఇవేవి నిజమైన అభ్యంతరాలు, ప్రతిబంధకాలు కావు. మెదడు పరిమాణాల గురించి, తెలివి గురించి, రెండిటి మధ్య సంబంధం గురించి పనికిరాని చెత్త విషయాలు రాయబడ్డాయి. ఆ మాటలన్నీ సత్యాలైతే మానవుల కంటే ఏనుగులకే ఎక్కువ తెలివితేటలు ఉండాలి. ఓ స్త్రీ మెదడు లోపలికి వచ్చే తరంగాలతో సులభంగా అనుసంధానం చెంది ప్రతిస్పందిస్తుంది. రేడియో పరిజ్ఞానంతో ఈ మాటని చెప్పాలంటే పురుషుడి మెదడు కంటే బాగా ట్యూన్ చేయడానికి వీలైన రేడియోనే ఈ స్త్రీ మెదడు. ఈ విషయం నచ్చితే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ సహాయకారి అవుతుంది. మీకు ఈ ఉదాహరణ నచ్చితే పాతకాలపు రేడియోలను మీరు ఉపయోగించి ఉన్నారా? ఈ వాల్వ్ రేడియో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రోజుల్లో
వాల్వుల ఫిలమెంటులోకి సరైన వోల్టేజీ వచ్చేలా ముందు ఓ అమరిక చేయాల్సి వచ్చేది. నెమ్మదిగా తిరిగే ట్యూనింగ్ మీటలను ఓర్పుతో తిప్పవలసి వచ్చేది. రేడియో లోపలి తీగ చుట్టల్ని కూడా బహుశా కదిలించవలసి వచ్చేది. వీటన్నింటితో బాటు వాల్యూమ్ కంట్రోల్లో ఉండనే ఉంది. ఎంతో కుస్తీ పడితే తప్ప ఓ లోకల్ స్టేషన్లో నుంచి వస్తున్న ప్రసారాల్ని ఈ వాల్ రేడియోలతో ట్యూన్ చేయడం సాధ్యం అయ్యేది కాదు. ఇప్పటి కొత్త ట్రాన్సిస్టర్ రేడియోలతో దీన్ని పోల్చి చూడండి. జేబులో నుంచి ఓ చిన్న రేడియోను బయటకు తీసి ఆన్ చేసి ఒక్క వేలితోనే ఓ చిన్ని చక్రాన్ని తిప్పుతూ ప్రపంచం అవతలి వైపున్న ఓ స్టేషన్ని సులభంగా ట్యూన్ చేసుకోవచ్చు. ఓ స్త్రీ మనసును ఈ ట్రాన్సిస్టర్ రేడియోతో పోల్చవచ్చు. ఓ స్త్రీ మెదడు చాలా సులభంగా ట్యూన్ అవుతుంది. ఇక్కడ మనం కవల పిల్లల గురించి కూడా ఓ మాట చెప్పుకోవాలి. కవల పిల్లలు ఎంతో దూరంలో విడివిడిగా ఉన్నా ఇద్దరి మధ్య మానసికంగా ఓ బలమైన సంబంధం ఏర్పడి ఉందని మనకు తెలుస్తుంది. ఈ కవలల్లో ఒకడు ఉత్తర అమెరికాలోనూ ఇంకొకడు దక్షిణ అమెరికాలోనూ ఉన్న ఆ ఇద్దరికీ ఒకే విధమైన అనుభవాలు కలుగుతున్నట్లు, ఇద్దరికీ రెండోవాడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతున్నట్లు వచ్చే అనేక వార్తల్ని మనం ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివే ఉంటాం. ఈ చోద్యాలకి కారణం ఏమిటంటే ఈ కవలలు ఇద్దరూ ఒకే జీవకణం నుంచి, ఒకే అండం నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి. ఇద్దరి మెదళ్ళు చక్కగా ట్యూన్ చేయబడ్డ ఓ జత రేడియో ప్రసార గ్రాహక యంత్రాల్లాంటివి కాబట్టి. ఈ శక్తి ఉన్నట్లు ఆ కవలలకి తెలియకపోయినా ఇద్దరి మీద ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఈ టెలిపతిని ఎలా సాధించాలో తెలుసుకోవాలని మీకు చాలా కుతూహలంగా ఉండవచ్చు. విశ్వాసము, అభ్యాసము ఈ రెండిటి ఆచరణ ద్వారా మీరు ఈ శక్తిని సాధించవచ్చు. కానీ మీకు ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత గొప్పగా సాధన చేసినా ఈ శక్తికి ప్రశాంతతత్వం అనే మీ స్నేహితుడు తోడుగా ఉండకపోతే సాధించడం అసాధ్యం. అత్యుత్తమమైన సాధనా పద్ధతి ఏమిటంటే 1-2 రోజుల పాటు మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి. పలానా రోజు, పలానా సమయం నుంచి బయట నుంచి వచ్చే సంకేతాలను మీ మెదడు గ్రహించే శక్తిని పొందగలదని, మొదట్లో సామాన్యమైన స్పందనలను, తరువాత స్పష్టమైన టెలిపతిక్ సంకేతాలను మీ మెదడు గ్రహించి అర్థం చేసుకోగలదని. ఈ మాటను మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి. అనేకసార్లు పునశ్చరణ చేస్తూ ఉండండి. విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని చెప్పుకోండి. ముందుగా నిర్ణయించుకున్న రోజున సాయంత్రం అయితే మరీ మంచిది. మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. దీపాల కాంతి తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. మీరు స్వస్థులుగా ఉండటం ముఖ్యం. మీకు అత్యంత సుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి. మీకు అత్యంత ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి. మీ వెనుక తగినంత వెలుతురును ఆ ఫోటో మీదకు ప్రసరింపజేయగల ఏ దీపమైనా ఉండాలి. కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకోండి. బయట ఆలోచనలను అన్నింటినీ బహిష్కరించండి. మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి ఆలోచించండి. ఫోటోను చూడండి. ఆ వ్యక్తి మీ ఎదురుగా సాక్షాత్కరించినట్లు, మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి. ఈ వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడు? మీ జవాబు ఏమిటి? మీ ఆలోచనలను కట్టుదిట్టం చేసుకోండి. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు అని మీరు ఇష్టమైతే అనుకోవచ్చు. అలా అనుకొని జవాబు కోసం నిరీక్షించాలి. తగినంత ప్రశాంతత మీలో నెలకొని ఉంటే, మీ విశ్వాసం సుస్థిరమై ఉంటే మీ మెదడులో కొన్ని ప్రకంపనలను మీరు గ్రహించగలరు. మొదట్లో ఈ చిన్ని కదలికను ఓ ఊహగా మీరు కొట్టిపారేయవచ్చు. కానీ ఇది ఊహ కాదని, సత్యమేనని గ్రహించండి. దీన్ని ఊహగా మీరు కొట్టిపడేస్తే టెలిపతి శక్తిని కూడా కొట్టిపడేసినట్లే, దాన్ని పరిత్యజించినట్లే లెక్క. ఈ శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే
మీకు బాగా తెలిసిన వ్యక్తితో, అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం. మీరిద్దరూ కలిసి ఓసారి ఈ టెలిపతి గురించి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలి. పలానా రోజు, పలానా సాయంత్రం, ఫలానా సమయానికి ఇద్దరు స్థిమితంగా కూర్చొని టెలిపతి ద్వారా సంభాషణ చేయడానికి సంసిద్ధులై ఉంటామని, ప్రయత్నిస్తామని, అదే సమయానికి సరిగ్గా మీరు మీ మీ గదుల్లోకి వెళ్ళిపోయి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా పర్వాలేదు. దూరం సమస్యే కాదు. మీ ఇద్దరి మధ్య ఓ ఖండాంతరం దూరం ఉండవచ్చు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు నిర్ణయించే సమయం ఒక్కో ఖండంలో ఒక్కో రకంగా ఉండవచ్చు. ఉదాహరణకి న్యూయార్క్ టైం కన్నా బ్యూనోస్ ఎయిర్స్లో సమయం ఓ 2 గంటల ముందు ఉండవచ్చు. ఈ సమయాల్లో భేదాన్ని మీరు గుర్తించి సరైన సవరణలు మీ వాచీల్లో చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరు ఆలోచనలను ప్రసారం చేయాలో, ఎవరు వాటిని గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీ గడియారాల్ని గ్రీన్విచ్ టైంనే పెట్టుకొని ఉంటే మీ ప్రయోగం సరైన సమయంలోనే నడుస్తుంది. ఇలాంటి సవరణ వల్ల సమయం గురించిన తికమక మీకు ఉండదు. ఇద్దరి గడియారాలలోనూ ఈ గ్రీన్విచ్ సమయమే నడుస్తూ ఉన్నప్పుడు ముందు 10 నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను ప్రసారం చేస్తే మీ స్నేహితుడు ఆ 10 నిమిషాలలో వాటిని గ్రహించేటట్టు, ఆ తరువాత 10 నిమిషాల పాటు మీ స్నేహితుడు తన ప్రసారాలను పంపిస్తుంటే ఆ 10 నిమిషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను అందుకొని అర్థం చేసుకోగలిగేటట్టు ముందుగా నిర్ణయించి ఏర్పరచుకోవాలి. ఖచ్చితమైన సమయపాలనతో దీన్ని నిర్వర్తించాలి. ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి ప్రారంభించగానే మొదటి 2-3 సార్లు మీకు ఏ ఫలితాలు కలగకపోవచ్చు. కానీ సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని మీరు సాధించగలుగుతారు. మొదటిసారి లేచి నిలబడ్డ పాపాయి వెంటనే ఎలా నడవలేకపోతుందో, అనేకసార్లు కింద పడి లేస్తూ నిలదొక్కుకున్నాకే నడక ఎలా సాగిస్తుందో, అలాగే మీ సాధన కూడా మొదటిసారే విజయవంతం కాకపోవచ్చు. మళ్ళీ సాధన వల్లనే సిద్ధి పొందవచ్చుననే విషయాన్ని మరువకండి. అనేకసార్లు ఒకే పనిని చేస్తూ పోతే చివరికి ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది. మీ స్నేహితుడికి ఓ ఆలోచనను పంపగలిగి అతడి వద్ద నుంచి వస్తున్న ఓ ఆలోచనను మీరు గ్రహించగలిగితే టెలిపతిక్గా మీరు అందరి ఆలోచనలను గ్రహింపగల స్థితికి ఎదుగుతున్నట్టేనని గ్రహించండి. అయితే ఒక్క విషయం, ఇంకొకళ్ళ ఆలోచనలను గమనించగలిగే స్థితి మీలో ఏ దుర్బుద్ధి లేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మన గొప్పతనం లక్షణమైన ఓ దారి తప్పే పని చేద్దాం. ఇంకొకళ్ళకు హాని కలిగించే ఉద్దేశంతో మీరు టెలిపతిని, యోగ దృష్టిని, సైకోమెట్రీని ఉపయోగించలేరు. అదేవిధంగా మీకు కూడా వీటి ద్వారా ఎవ్వరూ హాని కలిగించలేరు. దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి టెలిపతి విద్య అబ్బితే తాము తెలుసుకున్న రహస్యాన్ని అందరికో కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి మనుషుల చిన్న తప్పులను తమ లాభం కోసం వినియోగించే అవకాశం వీళ్లకు ఉందని మీరు అనుకుంటారేమో. ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. అసంభవం. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో వెలుతురు, చీకటి కలిసి ఉండలేవు. టెలిపతిని మీరు దుర్మార్గానికి వినియోగించలేరు. ఇది వేదాంతంలో ఓ కఠినమైన శాసనం. కాబట్టి మీరు దిగులు పడకండి. ఎంతోమందికి మీ ఆలోచనలను దురుద్దేశంతో తెలుసుకోవాలని కోరిక ఉండవచ్చు. కానీ వాళ్ళు ఆ ఉద్దేశం వల్లనే మీ ఆలోచనలను గ్రహించలేరు. చాలామందికి తమ ఆలోచనలను ఎవరైనా తెలుసుకుంటారేమోనన్న భయం ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి ఈ మాటను చెబుతున్నాం. నిర్మలమైన మనసు ఉన్న వాళ్ళకే మీ ఆలోచనలను గ్రహించే శక్తి ఉంటుంది. మీ ఆరాలో వాళ్లకు మీ బలహీనతలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.
పవిత్రులకి దుష్ట సంకల్పాలు కలగనే కలగవు. దుశ్చింతలకు ఈ శక్తి సిద్ధించనే సిద్ధించదు. మీరు టెలిపతిని మీ స్నేహితుడితో కలిసి అభ్యసించండి. ఏ స్నేహితుడి సహకారము మీకు లభించకపోతే పూర్తిగా రిలాక్స్ అయ్యి వచ్చే ఆలోచనలను స్వీకరించే ప్రయత్నాన్ని చేయండి. మొదట్లో మీ తల నిండా జోరీగా చప్పుడు చేసే విధంగా పరస్పర విరుద్ధాలైన ఆలోచనలు రావచ్చు. జనం మధ్యలోకి మీరు వెళ్ళి నుంచుంటే మనకు వినిపించే కలగాపులగంగా కలిసిపోయే మాటల్లాంటివి మీ ఆలోచనలోకి రావచ్చు. లేక ఉత్తి చప్పుడు భయంకరంగా వినిపించవచ్చు. అందరూ గట్టిగా గొంతులు చించుకునేలా మాట్లాడుతూ ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. కొంత సాధన చేస్తే ఈ మాటల్లోంచి ఏ ఒక్కరి మాటలను మీరు వినవచ్చు. టెలిపతిలో ఇలాంటి సాధన కూడా చేయవచ్చు. కాబట్టి ఈ పద్ధతుల్లో అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉండండి. తరువాత మీరు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఎవరిని హింసించాలనుకునో దుర్బుద్ధిని కూడా మీలోకి రానివ్వకుండా ఉన్నట్లయితే మీరు టెలిపతిని సిద్ధించుకోగలుగుతారు. ఈ చిత్రాన్ని మరోసారి గమనించండి. మూడో కన్ను ఉన్న చోటికి యోగ దృష్టి తరంగాలు ప్రసరించడాన్ని మీరు చూడవచ్చు. వీటి ప్రకంపన వేగం కూడా టెలిపతి సంకేతాల కంటే భిన్నంగా రెండు వేరువేరు ఫలితాలను ఇస్తున్నట్టు అనిపిస్తుంది. టెలిపతి తరంగాలను రేడియోతోనూ, యోగ దృష్టి తరంగాలని బ్రహ్మాండమైన వర్ణచిత్రాల టెలివిజన్ ప్రసారాలతోనూ మీరు పోల్చవచ్చు. యోగ దృష్టితో మీరు చూడగలగాలంటే మీకు ఓ స్ఫటికమో లేక పారదర్శకంగా మెరుస్తూ ఉన్న మరే వస్తువేదో కావలసి ఉంటుంది. ఒకే రాయి పొదిగిన ఓ వజ్రపు టుంగరం మీ వద్ద ఉంటే అది ఓ స్ఫటికంలాగానే పనిచేస్తుంది. పైగా దాన్ని చేత్తో పట్టుకోవడం కూడా చాలా తేలికగా ఉంటుంది. యోగ దృష్టి కోసం కూడా సుఖమైన భంగిమలో మీరు ఉండాల్సి ఉంటుంది. గదిలో కాంతి బాగా తక్కువ ఉండాలి. యోగ దృష్టి కోసం మీరు మరొక స్ఫటికపు బంతిని కొన్నారని అనుకుందాం. మీ గదిలో ఓ సాయంత్రం మీరు సుఖంగా కూర్చొని ఉన్నారు. గదిలో దాదాపుగా చీకటే వ్యాపించి ఉంది. మీ ముందున్న స్ఫటికపు బంతి ఆకారం మాత్రం చూచాయగా గోచరిస్తూ ఉంది. ఆ స్ఫటికంలో నుంచి మీకు ఏ చిన్న కాంతి కిరణము పరావర్తనం చెంది కనిపించడం లేదు. అస్పష్టంగా కనిపించే ఆకారం తప్ప గదిలో ఇంకే వస్తువు మీకు కనిపించడం లేదు. ఆ స్ఫటికం మీ చేతుల్లో ఉందని, అందులో మీకు ఏదైనా కనిపిస్తుందని మీకు తెలుసు. ఆ స్ఫటికంలోకి చూస్తూ ఉండండి, కానీ దేన్నో చూడడానికి మాత్రం ప్రయత్నించకండి. స్ఫటికంలోకి చాలా దూరంలోకి చూడండి. ఆ స్ఫటికం మీ ముందు కొన్ని అంగుళాల దూరంలోనే ఉండొచ్చు, కానీ ఈ స్ఫటికం లోపలికి అనేక మైళ్ళ దూరంలోకి మీరు చూస్తుండాలి. నెమ్మదిగా ఈ స్ఫటికంలో మబ్బు లాంటివి ఏర్పడడాన్ని మీరు గమనించవచ్చు. ఈ తెల్లని మబ్బులు నెమ్మదిగా దట్టమైన, ఇది వరకు పారదర్శకంగా కనిపించిన స్ఫటికం బంతి పూర్తిగా పాలతో నిండినట్లు నిండిపోతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యంత ముఖ్యమైన ఈ కాలాన్ని విస్మరించకండి. మీ శరీరంలో ఏ కుదుపు రాకుండా జాగ్రత్త వహించండి. ఏమాత్రం ఆందోళన చెందకండి. చాలామంది ఇక్కడే తొట్రుపాటు పడతారు. ఈ రెండవ అంకంలో ఈ తెల్లదనం మాయమైపోతుంది. ఓ తెర తొలగించబడినట్లు ఓ నాటకరంగం మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. మీ స్ఫటికం పూర్తిగా మాయమైపోయి ఉంటుంది. అక్కడ కనిపించదు. మీకు అక్కడ ఓ ప్రపంచం కనిపిస్తుంది. ఒలంపస్ పర్వతం కనిపిస్తున్న ఓ భూభాగంలా మీకో దృశ్యం కనిపించవచ్చు. ఎత్తు నుంచి కిందకు పడిపోతున్న భావన మీకు కలగవచ్చు. మీకు తెలియకుండానే మీరు ముందుకు తూలవచ్చు. ఇలా తూలిపడే ప్రమాదంలో మీరు చిక్కుకోకండి. మీకు కుదుపు రాగానే దృశ్యాలన్నీ ఎగిరిపోతాయి. అంతటితో ఈ ప్రయత్నానికి శుభం పలికి మళ్ళీ ఇంకో రోజు సాయంత్రం ప్రయత్నించాల్సి వస్తుంది. సరే, మీకు తొట్రుబాటు, కుదుపు ఏమీ జరగలేదు అనుకోండి. అప్పుడు మీరు వేగంగా కిందకు జారుతూ వెళ్తూ ఉన్నప్పుడు మీకు కనిపించే ప్రపంచపు దృశ్యం
క్రమంగా పెద్దదవుతూ వస్తుంది. మీ కళ్ళ ముందు పెద్ద పెద్ద ఖండాలు ఏర్పడి మాయమవుతూ ఉంటాయి. చివరికి ఓ ప్రదేశం మీదకు మీరు వచ్చినప్పుడు అక్కడే ఆగిపోతారు. చరిత్రలో ఓ ఘట్టం మీకు కనిపిస్తూ ఉండవచ్చు. కానీ మీరేం భయపడాల్సిన పని లేదు. ఆ ట్యాంకు మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీలోంచి అది దూసుకుపోతుంది. మీకు ఏమీ అనిపించదు. ఇంకొకరి కళ్ళలోంచి మీరు చూస్తున్న దృశ్యాలన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అత్యంత స్పష్టంగా కనిపించే దృశ్యాలకు భీతి చెంది ఉలిక్కి పడకండి. శబ్దాలేవి మీకు వినిపించవు కానీ అన్ని మాటలు మీకు సులభంగానే అర్థమవుతూనే ఉంటాయి. యోగ దృష్టి ఈ విధంగా ఉంటుంది. ఈ విద్య మీకు సిద్ధించడం సులభమే, మీ విశ్వాసం తగినంతగా మీకు ఉన్నప్పుడు. కొంతమందికి ఇలాంటి దృశ్యాలు కనిపించవు కానీ జరుగుతున్న విషయాలు అన్నీ స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైన వ్యక్తులకు వస్తూ ఉంటుంది. యోగ దృష్టికి తగిన స్వభావం ఈ వ్యక్తిలో నెలకొని ఉన్నప్పటికీ చేస్తున్న వర్తక వ్యాపారాల వల్ల ఇట్లాంటి దృశ్యాలను చూసే శక్తి ఏర్పడదు. ఆ వ్యక్తి అచేతనపు మస్తిష్కపు పొరల్లో ఇలాంటి దివ్య దృష్టి, యోగ దృష్టి అసంభవాలనే అభిప్రాయం ముద్ర గాఢంగా పడిపోయి ఉండడం వల్ల నిజంగా కనిపించాల్సిన దృశ్యాలకు బదులుగా స్పష్టమైన అనుభూతులు కొన్ని ఆ వ్యక్తి తలలో ఎక్కడో కలుగుతూ ఉంటాయి. సాధనతో మీరు యోగ దృష్టిని సాధించవచ్చు. చరిత్రలో ఏ సమయానికైనా మీరు వెళ్ళి సాక్షాత్తుగా మీ కళ్ళతో మీరే నేరుగా చరిత్రను దర్శించవచ్చు. చరిత్ర పుస్తకాలలో మీరు చదువుతున్న అంశాలు కొన్ని ఈ సాక్షాత్ దర్శనం వల్ల అబద్ధాలని తేలవచ్చు. చరిత్ర పుస్తకాలు ఏ కాలంలో రాస్తారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ చిత్రీకరణలు జరుగుతాయి. యథార్థంలో కల్పన కలిసిపోతూ ఉంటుంది. హిట్లర్ యొక్క జర్మనీ, సోవియట్ రష్యాల చరిత్రల్ని ఇలాగే మీరు యథార్థంగా గ్రహించవచ్చు. ఇప్పుడు మనం సైకోమెట్రీని గురించి మన అధ్యయనాన్ని ప్రారంభిద్దాం. సైకోమెట్రీని వేళ్లతో దర్శించే విద్యగా మనం చెప్పుకోవచ్చు. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎప్పుడైనా కలిగి ఉండవచ్చు. ఉదాహరణకు, ఓ నాణాల కుప్పలోంచి ఓ వ్యక్తికి ఓ నాణాన్ని తీసి కాసేపు తన గుప్పిట్లో పట్టుకోమని మళ్ళీ ఇతర నాణాలతో కలిపివేస్తే అదే నాణాన్ని ఆ కుప్పలోంచి మీరు తీసి ఇవ్వవచ్చు. మిగతా నాణాల కన్నా ఈ నాణ్యం కాస్త వెచ్చగా ఉంటుంది. కాబట్టి మ్యాజిక్ షోలో పనికి వచ్చే ఈ అంశం స్టేజి వరకే బాగుంటుంది. నిజానికి ఇది ఖచ్చితంగా సైకోమెట్రీ కాదు. సైకోమెట్రీ అనే మాటకు మా అర్థం ఏమిటంటే, ఓ వస్తువుని తీసి చేత్తో పట్టుకొని ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏ ఏ మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్య అని. ఒక్కోసారి ఓ వస్తువును మీరు పట్టుకుంటే అది సంతోషంగా ఉన్న చోటులోంచి వచ్చిందా, లేకపోతే దుర్భరమైన ప్రదేశం నుంచి వచ్చిందా మీకు చూచాయగా తెలియవచ్చు. ఇది మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే. సానుభూతితో మీకు సహాయం చేయడానికి సంసిద్ధుడైన ఓ స్నేహితుడి సహకారంతో మీరు సైకోమెట్రీని సాధించవచ్చు, అభ్యసించవచ్చు. ఈ క్రింద రాయబడిన విధానాన్ని అనుసరించండి. మీ అభివృద్ధిని ఆకాంక్షించే స్నేహితుడి సహకారం మీకు ఉందని విశ్వసిస్తున్న మేము మీకిచ్చే సలహా ఏమిటంటే, ముందు తన చేతులను కడుక్కొని శుభ్రం చేసుకోమనండి. తరువాత ఓ చిన్న రాతి ముక్కను గాని గులక రాయిని గాని ఆ చేతితో తీసి పట్టుకోమనండి. ఆ రాతి ముక్క గాని గులక రాయి కానీ కూడా సబ్బు నీటితో బాగా శుభ్రం చేయబడి ఆరిపోయి పొడిగా ఉండి తీరాలి. మీ స్నేహితుడి చెయ్యి కూడా శుభ్రంగా పొడిగా తడి లేకుండా ఉండాలి. మీ స్నేహితుడు ఏ రాతి ముక్కనో గులక రాయినో తన ఎడం చేతి గుప్పెట్లో ఉంచుకొని 1 నిమిషం సమయం పాటు ఏదో ఒక విషయాన్ని గురించి తదేకంగా ఆలోచన చేయాలి. తెలుపు, నలుపు లాంటి ఏ రంగును గురించైనా కానీ, లేదా ఏ సద్భావననో ఏ దుశ్చింతనైనా సరే చెయ్యవచ్చు.
ఏ విషయం గురించినైనా ఆలోచించవచ్చు. ఒకే ఒక్క విషయం గురించి ఒకే ఒక్క నిమిషం గట్టిగా ఆలోచించాలి. ఓ నిమిషం పూర్తయిన తరువాత ఆ రాతిని ఓ శుభ్రమైన చేతి రుమాలలో గాని ఓ పేపర్ నాప్కిన్లో గాని చుట్టి మీ స్నేహితుడు మీకు దాన్ని అందించాలి. దాన్ని మీరు ఇప్పుడు విప్పకూడదు. మీరు మీ యోచన చేసే గదిలో ఒంటరిగా ఉన్నంత వరకు ఈ ప్యాకింగ్ అలాగే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మళ్ళీ పక్కదారిలోకి పయనిద్దాం. ఎడం చేత్తో ఈ వస్తువును పట్టుకోవాలని మేం చెప్పాం కదా. ఎడం చేత్తోనే ఎందుకు పట్టుకోవాలో ఇప్పుడు చెబుదాం. రహస్య జ్ఞాన విద్యలో కుడి చేతిని ఇహానికి ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు. ఎడమ చెయ్యిని ఆధ్యాత్మికతకు, పరానికి సంబంధించినదిగా భావిస్తారు. మీరు మామూలుగా కుడిచేతి వాటం ఉన్నవాళ్ళైతే మీరు మీ ఆధ్యాత్మిక ఎడం చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు. మీరు మామూలుగా ఎడం చేతి వాటం ఉన్నట్లయితే సైకోమెట్రీ కోసం వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. మీరు మీ యోచన చేసే గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కొని బాగా తుడుచుకొని పొడిగా ఉంచుకోవాలి. ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు అనేక అనుభూతులు అంటుకొని ఉండి మీ సాధనకు ప్రతిబంధకాలు కావచ్చు. మీరు కేవలం ఒక్క అనుభూతినే గ్రహించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సుఖంగా వాలిపోండి. ఇబ్బంది ఏమీ లేకుండా సర్దుకోండి. గదిలో వెలుతురు ఎంత ఉన్నా ఈ ప్రయోగానికి అభ్యంతరం ఏమీ ఉండదు. మీ మీద ఎంత వెలుతురైనా ఉండవచ్చు, లేదా మీరు గాఢాంధకారంలో ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. ఇప్పుడు ఆ కర్చీపునో పేపర్ పొట్లాన్నో నెమ్మదిగా విప్పి అందులోని ఆ వస్తువును మీ ఎడం చేతిలోకి, అరచేతిలోకి తాపీగా దొర్లుకొచ్చేలా చూడండి. దాన్ని గురించి ఏ ఆలోచనను చేయడానికి ప్రయత్నించకండి. అసలు ఆ వస్తువు గురించి పట్టించుకోకండి. మీ మనస్సును శూన్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఆలోచనలను మాత్రం ఏమాత్రం చేయకండి. ఇలా ఉన్న సమయంలో మీ అరచేతిలో చిన్న పులకింత లాంటిది కలగవచ్చు. ఓ కొత్త అనుభూతి మీలో కలగవచ్చు. మీ స్నేహితుడు మీరు గ్రహించడానికి ఏ ఆలోచన చేశాడో ఆ అనుభూతి మీకు కలగవచ్చు. మీకు బహుశా పిచ్చి పట్టిందని మీ స్నేహితుడు జాలిపడుతూ అనుకున్న ఆలోచన మీకు స్మరించవచ్చు. పూర్తి ప్రశాంతతతో ఈ ప్రయోగాలను మీరు నిర్వర్తించినట్లయితే అత్యంత అద్భుతాలైన అనుభూతుల్ని మీరు గ్రహించగలుగుతారు. చాలా సమయాన్ని మీకోసం వెచ్చించి అలసిపోయిన మీ స్నేహితుడు వెళ్ళిపోయిన తరువాత కూడా మీ ప్రయత్నాలని మీరు కొనసాగించండి. ఇంకా సాధన చెయ్యాలంటే బయటికి ఎక్కడైనా వెళ్ళండి. మీకు తెలిసి ఉన్నంతలో ఏ మనిషి ముట్టుకోని ఓ గులకరాయిని చేత్తో పట్టుకోండి. ఓ సముద్రం ఒడ్డు మీదకి మీరు వెళ్తే ఇది చాలా సులభం. లేకపోతే ఓ చోట్లో భూమిని తవ్వి ఓ చిన్న రాతిని బయటకు తీసి పట్టుకోండి. సాధన వల్ల మీకు గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకి మీ చేతిలో ఉన్న గులకరాయి ఓ పర్వతంలో భాగంగా ఎప్పుడు ఉండిందో, ఏ ఉపద్రవం వల్ల అది అక్కడ నుంచి తొలగింపబడిందో, ఏ ప్రవాహం దాన్ని ఈ సముద్రం దాకా తీసుకొచ్చిందో మీకు గోచరిస్తుంది. సైకోమెట్రీ ద్వారా మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయాలు అనుభవంలోకి వస్తాయి. ఎటొచ్చి మీకు దీర్ఘ సాధన, మానసిక ప్రశాంతత అత్యంత ఆవశ్యకాలు. ఉత్తరం ఉన్న ఓ కవరును చింపకుండానే ఆ ఉత్తరంలో మొత్తం మీద ఏ విషయం ప్రాముఖ్యంగా రాయబడి ఉంటుందో గ్రహించడాన్ని కూడా సైకోమెట్రీ ద్వారా సాధించవచ్చు. మీకు తెలియని భాషలో ఉన్న ఉత్తరం మీద మీ ఎడమ చేతి వేళ్లను నడిపించి మీరు ఆ ఉత్తరంలో రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు. సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు. కానీ ఇంకొకళ్ళకు నిరూపించడానికి మాత్రం ఇలాంటివి చేసి చూపించే ప్రయత్నాలను చేయకండి. టెలిపతి, యోగ దృష్టి లాంటి విద్యల్ని సాధించిన వాళ్ళు తాము సాధించిన వాటిని ఇంకొకళ్ళకు ఎందుకు నిరూపించి చూపించరో అనే అనుమానం మీకు కలుగుతూ ఉండవచ్చు.
దీనికి కారణం ఏమిటంటే మీరు భావగ్రహణాన్ని చేయగలగాలంటే అందుకు తగిన పరిస్థితులు చక్కగా నెలకొని ఉండాలి. మీరు ఒట్టి మోసగాళ్ళని ఓ వ్యక్తి నిరూపించడానికి కంకణం కట్టుకొని జనంలో కూర్చొని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడనుకోండి. అతడి వద్ద నుంచి వచ్చే బలమైన సంకేతాలు దూరాన్నించి వస్తున్న బలహీన సంకేతాలను తొక్కిపెట్టేస్తూ ఉంటాయి. టెలిపతిని నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళతో మీకు ఉత్సాహం లేదు అని చెప్పమని మా సలహా. మీకు తెలిసిన విద్యల్ని మీరు ఎవ్వరికి నిరూపించి చూపించనక్కర్లేదని మీకు తెలుసు కదా. మీరు ఉంటున్న వీధి చివర్లో ఒకరు దివ్య దృష్టిని ఉపయోగించి డబ్బులు సంపాదిస్తూ జీవిస్తూ ఉండడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఇక్కడ మేము కొంత చెప్పదలుచుకున్నాం. చాలామంది స్త్రీలకి చాలాసార్లు ఈ టెలిపతి శక్తులు అనుభవంలోకి వస్తుంటాయి. కానీ ఇవి స్థిరంగా నిలిచి ఉండవు. ఒక్కోసారి తన అద్భుత శక్తులతో ఖచ్చితంగా జోస్యాలు చెప్పి తన స్నేహితులందరినీ ఇలాంటి వాళ్ళు ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటారు. ఆ స్నేహితులు వీళ్ళకి దీన్నే తమ వృత్తిగా స్వీకరించమని సలహాలు ఇస్తుంటారు. వీళ్ళ మాటలతో ఉబ్బితబ్బిబ్బైన ఈ స్త్రీలు ఈ వృత్తిని ప్రారంభించి కొంత డబ్బుల్ని కూడా వసూలు చేయగలుగుతారు. తమ సేవ కోసం వచ్చిన వాళ్ళతో తాము ఈరోజు జోస్యాలు చెప్పగలిగిన స్థితిలో లేం అని ఇలాంటి స్త్రీలు చెప్పుకోలేని పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు కొన్ని విషయాలను కల్పించి చెబుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్లకు తగ్గట్టు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తుంటారు. ఈ విధంగా వాళ్లకు వచ్చిన విద్య కూడా హరించుకుపోతుంది. డబ్బుల కోసం ఎప్పుడు మీ స్ఫటికపు బంతులను భవిష్యత్తును వెల్లడి చేసే అట్టముక్కల్ని ఉపయోగించకూడదు. ధనార్జన మొదలవ్వగానే విద్య నశించిపోతుంది. ఆధ్యాత్మిక శక్తులను మీరు ప్రారంభించగానే నాస్తికుల మస్తిష్కాల నుంచి వస్తున్న తీవ్రమైన విద్యుత్ తరంగాలు మీలో అశాంతిని అలజడిని సృష్టించి మీలో విస్ఫుటాన్ని కలిగిస్తాయి. మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకళ్లకు చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయం. ఎంత సాధారణంగా మీరు కనిపిస్తే అంత సహజంగా మీరు ఇంకొకళ్ళకి కనిపిస్తుంటే అంత ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ఈ విద్యలను నిరూపించే ప్రయత్నాన్ని ఓ వంక చేస్తూ ఉంటే మరోవైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతుంటాయి, గొప్ప హానిని మీకు కలిగిస్తాయి. మీరు నిరంతర సాధనను కొనసాగిస్తూ ఉండాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. సాధనతో పాటు శాంతిని, ప్రశాంతతను మీరు పొందాలని మేము ఆశిస్తున్నాం. ప్రశాంతత లేకపోతే దేనిని మీరు సాధించలేరు. అంతరంగంలో ప్రశాంతతతో ఉండి ఆత్మవిశ్వాసం తోడైతే మీరు దేన్నైనా సాధించవచ్చు. ఇప్పటి వరకు మీరు లోబ్సాంగ్ రంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి 21వ అధ్యాయం టెలిపతి గురించి మీరు తెలుసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.